హాయ్ గైస్! ఎప్పుడు చేసుకునే పులిహోర కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నాను. కొత్తగా అంటే నేనేం కొత్త రెసిపీ కనిపెట్టట్లేదు. ఇన్‌స్టా అలా చూస్తూ ఉంటే పులిహోర రీల్స్ కనిపించాయి. దాంట్లో గోంగూర పులిహోర కనిపించింది. సరే ఈసారి మనం కూడా ట్రై చేద్దాం అనుకున్నాం. గ్రోసరీ షాప్‌కి వెళ్ళగానే ఎప్పుడు దొరకని గోంగూర ఆ రోజు దొరికింది. దొరికితే ఇంక వదిలిపెడతామా అందుకని తెచ్చేసుకున్నా. ఎప్పుడు పులిహోర ఎలా చేస్తానంటే ఫస్ట్ రైస్ కుక్ చేసిన తర్వాత పసుపు అది కలుపుతాను. బట్ ఈసారి ఏం చేశానంటే రైస్ కుక్ చేసేటప్పుడే వాటర్‌లో కొంచెం పసుపు అండ్ ఆయిల్ వేసేసి రైస్ కుక్ చేశాను. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి ఫస్ట్ అవి బాగా రోస్ట్ చేసేసి ఆయిల్ అవి పక్కకు తీసి మిక్సీ పట్టేశాను. ఇప్పుడు పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా క్లీన్ చేసిన గోంగూర కూడా వేసేసి బాగా మగ్గనిచ్చేసి అది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత అది కూడా తీసేసి ఇందాక మనం పేస్ట్ చేసుకున్న దాంట్లో గోంగూర వేసి మళ్ళీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసా. తాలింపు కోసం పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు, క్యాష్యూస్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు మీకు కావాలనుకుంటే ఇంగువ కూడా వేసుకోండి. నేను ఇంగువ వేసుకోవడం మర్చిపోయాను. అండ్ పచ్చిమిర్చిని చీలికల్లా కోసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసేసి ఆల్రెడీ చేసి పెట్టుకున్న రైస్లో ఇందాక చేసిన గోంగూర పేస్ట్ వేసేసి తాలింపు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ట్రస్ట్ మీ గైస్, నార్మల్ పులిహోర కన్నా గోంగూర పులిహోర సూపర్ అంటే సూపర్ ఉంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్.